సేవింప పూజా బలివేళ రారాజును సేవింప రండి 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 ప్రేనుతించరండి ఒడిగా రండి 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 ప్రేనుతించరండి ఒడిగా పూజా బలివేళ రారాజును సేవింప పూజా బలివేళ రారాజును సేవింప కాచిన స్వామి సేవ మధురం తన్మయత్వమే భక్తి భావమై పరవశించు నిరతం తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం తన్మయత్వమే భక్తి నిరతం సేవలోని ఫలమే పూజకు పరమార్థం సేవలోని ఫలమే పూజకు పరమార్థం రండి 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 ప్రణుతించండి ఒడిగా రండి ఒడిగా పూజా బలివేళ రారాజును సేవింప పూజా బలివేళ రారాజును సేవింప. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం వంగమర్తి విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు తానం రాయపిరెడ్డి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు టేక్లమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీ తానం అలెగ్జాండర్ రెడ్డి సుశీల కీర్తిశేషులు డాక్టర్ స్టనిస్లాస్ రెడ్డి విజయరాణి ప్రొఫెసర్ జనార్దన్ రెడ్డి డాక్టర్ షౌరీలమ్మ మరియు తదితర కుటుంబ సభ్యులు ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల కరుణ జపమాల దివ్యసప్రసాద ఆరాధన క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ఫాదర్ అల్లం ఆరోగ్యరెడ్డి 27వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి అల్లం టేక్లమ్మ లూర్దు మేరీ లూర్దు మర్రెడ్డి ఇన్నమ్మ ఇన్నారెడ్డి శోభ జోసెఫ్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 34వ గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ మహాఘనత వహించిన శ్రీ 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 పూల అంతోనీ తండ్రి గారికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు సేవలో మరింతగా వాడబడాలని ప్రార్థనా శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేరి జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. 47వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం జరుపుకుంటున్న విశాఖ అగ్రపీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 డాక్టర్ ఉడుముల బాలా తండ్రి గారికి దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు సేవలో మరింతగా వాడబడాలని ప్రార్థనా శుభాకాంక్షలు తెలియజేస్తూ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేరి జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు.
భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని మరియ తల్లి వేడుదల ద్వారా కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కుకట్పల్లి విచారణ పుట్టి మారయ్య మరియు రెజీనా దంపతుల 53వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. మడాసి సంజీవ్, సంధ్యారాణి, రాహుల్, మైకల్, మాధురి, క్యాండీ, ఆర్యన్లకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు గృహ నిర్మాణంలో దేవుని తోడుండాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం కేసీ వర్క్స్ విచారణ దార లతమ్మ గారికి సంపూర్ణ స్వస్థత దయచేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నుండి మనము దివ్యవాణి ఛానల్లో ప్రత్యేకముగా తపస్కాల ధ్యాన వడకములో పాల్గొంటూ ఉన్నాం. ఈ తపస్కాల ధ్యాన వడకానికి మందరినీ కూడా హృదయపూర్వకముగా దివ్యవాణి ఛానల్ తరపున ఆహ్వానిస్తూ మీరందరూ కూడా దేవుని యొక్క దీవెనలు నిండుగా మెండుగా పొందుకోవాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో ఈ ధ్యాన వడకంలో పాల్గొని దేవుని దీవెనలు పొందాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా తపస్కాలంలో ప్రవేశించి ఉన్నాము. తపస్కాల మొదటి వారంలో ఈ తపస్కాలంలో మనందరం కూడా మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకునే సమయం. మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకొని మనం ఎలా జీవిస్తున్నాము, ఎలా జీవించాలి, నేను దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము జీవిస్తున్నానా లేదా, ఒకవేళ దేవుని యొక్క ఆజ్ఞలకు విరోధముగా జీవిస్తున్నట్లయితే నన్ను నేను సరి చేసుకొని క్రమపరచుకొని దేవుని యొక్క మాట ప్రకారము జీవించుటకు సహాయపడే కాలమే ఈ తపస్కాలం. అందుకే మనము ఈ 3 రోజుల ధ్యాన వడకములో దేవుని ప్రేమ మారని ప్రేమ, దేవుని ప్రేమ మనల్ని మరువని ప్రేమ అనే అంశాన్ని ధ్యానిస్తూ దేవుడు మనందరినీ మారుస్తాడు, మనందరి యొక్క హృదయాలను మనస్సులను శుద్ధి చేస్తాడు అనేటువంటి విశ్వాసంతో మనందరం కూడా ఈ 3 రోజుల ధ్యాన వడకంలో పాల్గొని దేవుని యొక్క దీవెనలను పొందుకున్నట్టు ముందుగా ఇది బలి పూజలో యోగ్యముగా పాల్గొన్నట్టుకు ముందుగా మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకి అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమును చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మమ్ము కనికరింపుము. మేము ప్రారంభించిన
ప్రాయశ్చిత క్రియలను చిత్తశుద్ధితో నిర్వహింప ఆత్మబలమును చేకూర్చమని అర్థించుచున్నాము. మేము ఆచరించు శారీరక ఉపవాస క్రియలు మా అంతరంగమును శుద్ధి చేయనట్లు మాకు అనుగ్రహింపము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం నుండి 31వ వచనం వరకు. దేవుడు మానవుని తన పోలికలో సృజించెను, తన పోలికలో దేవుడు మానవుని సృజించెను, స్త్రీ పురుషులుగా వారిని సృజించెను. దేవుడు వారిని దీవించెను, ఫలించి సంతానాభివృద్ధి పొంది భూమండలమందంతటా వ్యాపించి దానిని వశము చేసుకొనుడు. నీళ్ళలోని చేపలను, ఆకాశములోని పక్షులను, నేల మీది జంతువులను పాలింపుడు. గింజలనిచ్చు మొక్కలన్నీ, విత్తనములున్న పండ్లనిచ్చు చెట్లన్నీ మీకిచ్చి తిని, అవి మీకు ఆహారమగును. కానీ నేల మీది మృగములకు, ఆకాశమందలి పక్షులకు, నేల మీద ప్రాకెడి జంతువులకు, జీవులన్నిటికీ పచ్చని మొక్కలు ఆహారమగును అని వారితో అనెను. ఆ ప్రకారమే జరిగెను. దేవుడు తాను చేసిన సృష్టినంతా చూచెను. ఆయన కంటికది చాలా బాగుగా నుండెను. అదే 6వ రోజు. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. నిరంతరం నీ నామమునే గానము చేసేదను, ప్రతిక్షణం నీ సన్నిధిలే అనుభవించెదను. కూర్చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం, ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. ప్రతి విషయం నీ కల్పించేదా, నీ చిత్తముకై నీ వేచేదా. ప్రతి విషయం నీ కల్పించేదా, నీ చిత్తముకై నీ వేచేదా. నీ స్ఫూర్తిని పొంది నే సాగేదా, నీ స్ఫూర్తిని పొంది నే సాగేదా. నీ నామమునే హెచ్చించేదా, నీ నామమునే హెచ్చించేదా. నా అతిశయము నీవే, నా ఆశ్రయము నీవే, నా ఆనందము నీవే, నా ఆధారము నీవే. యేసు 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 యేసు
చుందును నీ సన్నిధిలో దేవా ప్రతిదినం ధ్యానింతును నీ వాక్యమును దేవా ప్రతిక్షణం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషం 3వ అధ్యాయము పవిత్ర వచనములు 16 నుండి 21 వరకు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవం పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కానీ దానిని ఖండించుటకు పంపలేదు. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపనివాడు ఖండింపబడియే ఉన్నాడు. ఏలైనా దేవుని ఏకైక కుమారుని నామమున అతడు విశ్వాసముంచలేదు. ఆ తీర్పు ఇట్టిది: లోకమున వెలుగు అవతరించినది, కానీ మనుష్యులు దుష్క్రియలు చేయుచు వెలుగు కంటే చీకటినే ఎక్కువగా ప్రేమించిరి. దుష్క్రియలు చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, అతడు తన దుష్క్రియలు బయల్పడుకున్నట్లు వెలుగును సమీపింపడు. కానీ సత్వర్తనుడు తన కార్యములు దేవుని చిత్తానుసారముగా చేయబడినవని ప్రత్యక్షమగుటకు వెలుగును సమీపించునని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషం. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రాత్మ దేవుడు మనందరినీ ఆవరించాలని, ఓ పావుర రూపమా మాపై దిగిరావనే పాటను పాడుకుంటూ పరిశుద్ధాత్మ సర్వేశ్వరు మనందరినీ అభిషేకించి ఆయన వాక్యను వినే శక్తిని బలాన్ని దయచేయమని ఇక పాట ద్వారా పవిత్రాత్మ సర్వేశ్వరుని మనందరి మధ్యలోకి ఆహ్వానించుదాం. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా.
ఆదిలో జలముల పైన ఆరాడినాత్మ దిగిరావా. ఆదిలో జలముల పైన ఆరాడినాత్మ దిగిరావా. ఆదిలో జలముల పైన ఆరాడినాత్మ దిగిరావా. పరిశుద్ధాత్మ మాపై దిగిరావా. మాపై దిగిరావా. మాపై దిగిరావా. మాపై దిగిరావా. ఎడారిలో ఇశ్రాయేలుల నడిపిన ఆత్మ దిగిరావా. ఎడారిలో ఇశ్రాయేలుల నడిపిన ఆత్మ దిగిరావా. ఎడారిలో ఇశ్రాయేలుల నడిపిన ఆత్మ దిగిరావా. ఓ పావుల రూపమా పరిశుద్ధాత్మ మాపై దిగిరావా. 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 ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా ఈ తపస్కాలంలో ధ్యానించే 3 ముఖ్యమైన అంశాలు: ప్రార్థన, ఉపవాసం, దాన ధర్మాలు. ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు. ఈ 3 ద్వారా దేవుని బిడ్డలందరూ కూడా, ఎవరైతే దేవుని యొక్క మహిమను కోల్పోయారో, దేవుని ప్రేమను కోల్పోయారో, వారందరూ కూడా మరలా తిరిగి దేవుని వైపు, దేవుని ప్రేమలో నెలకొని ఉండాలన్నదే దేవుని యొక్క చిత్తం. అందుకే మనం ఈ వడకములో ధ్యానిస్తూ ఉన్నాము. దేవుని ప్రేమ మారని ప్రేమ, దేవుని ప్రేమ మరువని ప్రేమ, దేవుని ప్రేమ మనందరినీ మార్చే ప్రేమ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము మొదటి పటంలో విన్నాము ఆదికాండము నుండి. మరి దేవుడు మానవుని ఎలా ప్రేమించాడు అంటే, మొదటగా దేవుడు మనందరినీ కూడా తన రూపములో సృజించడం ద్వారా, తన పోలికలో మనందరినీ కూడా సృజించడం ద్వారా, తన శ్వాసను మనందరిపై ఊదడం ద్వారా దేవుడు తన ప్రేమను వ్యక్తపరుచుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికి తెలుసు, మరి ప్రేమ అనే 2 మాటలు, ప్రేమ అనే 2 అక్షరాల ద్వారా మనం చూస్తున్నాము ప్రస్తుత సమాజంలో ఎన్నో అవాంఛనీయ సంఘటనలు, మనం ఊహించని సంఘటనలు జరుగుతున్న ఈ ప్రేమ అనే 2 అక్షరాల కోసం. మరి చాలామంది కూడా దేవుని ప్రేమ అంటే తెలియక,
దేవుని ప్రేమకు నిర్వచనం తెలియక ఈ ప్రేమ అనే 2 అక్షరాలను మరి వారి ఇష్టానుసారముగా వాడుకునటం ద్వారా ఈ ప్రేమ అనే 2 అక్షరాలకు విలువ లేకుండా పోతుంది. అదే మనం చదువుతాము, 1 యోహానులో మనం చదువుతాము 4వ అధ్యాయం 8వ వచనంలో, మరి దేవుడు ప్రేమ స్వరూపుడు అంటూ ఉన్నాం. దేవుడు ప్రేమ స్వరూపుడు, ఈ ప్రేమ అనేది దేవుని నుండి పుట్టినది అనేటువంటి గొప్ప మాటను మనము 1 యోహాను 4వ అధ్యాయము 8వ వచనంలో మనం వింటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మానవుడు చూస్తున్న మానవుడు బలహీనుడు, మానవుడు అయోగ్యుడు, మానవుడు అసమర్థుడు కనుక దేవుని ప్రేమను తెలుసుకోలేక, దేవుని ప్రేమలో నెలకొని ఉండలేక అనేక రకాలైనటువంటి మరి పాపాలు చేస్తూ మానవుడు దేవునికి దూరం అవుతున్నాడు. అందుకే ఈ తపస్కాలములో ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాల ద్వారా మరి మానవుడు, దేవుని బిడ్డలందరూ కూడా, దేవుని ప్రేమను కోల్పోయిన వారందరూ కూడా మరల దేవుని ప్రేమలో ఐక్యమగుటకు తిరుసభ మనందరికీ కూడా ఈ తపస్కాలాన్ని గొప్ప వరముగా ప్రసాదించింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే మనము ఈ ప్రేమ దేవుని నుండి పుట్టినది, నేను దేవుని బిడ్డను, నన్ను దేవుడు ఎంతో ప్రేమతో తన రూపంలో సృజించాడు, తన శ్వాసను ఊదాడు, తన జీవాన్ని పోసాడని ఎవరైతే మరి సక్రమముగా అర్థం చేసుకుంటారో ఈ ప్రేమ అనే 2 అక్షరాలకు దేవుడు వారందరినీ కూడా సమృద్ధిగా దీవిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదే మనం చదువుతాం, ఇర్మియా గ్రంథంలో మనం చదువుతాం 31వ అధ్యాయం 3వ వచనంలో, మరి దేవుడు మానవుని శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయన ప్రేమ మారని ప్రేమ, మరువని ప్రేమ, కానీ మానవుని మార్చే ప్రేమ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అది మనం ఈరోజు సువార్త పట్టణంలో కూడా వింటున్నాము. మరి యోహాను సువార్తలో 3వ అధ్యాయం 16వ వచనములో, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు కనుకనే తన ఏకైక కుమారుని ఈ లోకానికి ప్రసాదించాడు. మరి ఎవరైతే ఆయన నందు విశ్వాసం కలిగి జీవిస్తారో వారెవరు కూడా నాశనం చెందక నిత్య జీవితాన్ని పొందుటకై దేవుడు ఇలా చేశాడని మనం వాక్యములో వింటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా తపస్కాలంలో ఉన్నాం. ఈ తపస్కాలం అంటే ప్రతి ఒక్కరు కూడా, అనగా దేవుని బిడ్డలందరూ కూడా మరి వ్యక్తిగతముగా తన గురించి తాను ఆత్మ పరిశీలన చేసుకునే సమయం. తన గురించి తాను ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఒకవేళ దేవునికి విరుద్ధముగా జీవించి ఉన్నట్లయితే, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవించి ఉన్నట్లయితే, ఇక నుండి నేను ఇలాంటి పాపాలు చేయను, ఇలాంటి దుష్కార్యములు నేను చేయను, దేవుని వైపు మరలాలి, దేవుని వైపు నేను తిరగాలి, దేవుని ప్రేమలో ఐక్యమవ్వాలి అటువంటి భావం ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు కూడా కలగాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఈ ప్రేమ అనేటువంటి దేవుణ్ణి పుట్టినది. మరి ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు కూడా దేవుని యొక్క ప్రేమ కోసం జీవించాలి, దేవుని ప్రేమను నెలకొని ఉండాలి, దేవుని ప్రేమకు సాక్షులుగా ఉండాలి, మరి దేవుని ప్రేమ కోసమై జీవించాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందుకే పౌలు గారు అంటారు, ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు అంటారు. ఇక జీవించు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడని చెప్పేసి మరి పౌలు గారు దేవుని ప్రేమకు సాక్ష్యం పలికాడు. దేవుని ప్రేమకు సాక్ష్యం పలికాడు. అందుకే ఈ తపస్కాలంలో మనము కూడా దేవుని ప్రేమను కోల్పోయి ఉన్నట్లయితే, దేవుడు ఎంతో ప్రేమతో నన్ను సృజించినటువంటి ఆలోచన మనం మర్చిపోయి ఉన్నట్లయితే, మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకొని దేవుని ప్రేమకు నిర్వచనాన్ని తెలుసుకొని నేను దేవుని కోసం జీవించాలి, దేవుని ప్రేమలో నెలకొని ఉండాలి, దేవుని ప్రేమకు నేను సాక్షిగా ఉండాలి అనేటువంటి భావముతో మనందరం కూడా అర్థం చేసుకొని గ్రహించి దేవుని వైపు మరలాలి. అందుకే యేసు ప్రభు అంటాడు యోహాను సువార్తలో 15వ అధ్యాయం 9వ వచనములో, నా తండ్రి నన్ను ఏ విధముగా ప్రేమించాడో అదే విధముగా నేను మీ అందరినీ కూడా ప్రేమిస్తున్నాను, కనుక మీరు ఒకరినొకరు ప్రేమించాలని యేసు ప్రభువు మనందరికీ కూడా సలహా ఇచ్చాడు. మరి యేసు ప్రభు ఎలా తన తండ్రిని ప్రేమించాడంటే, తన తండ్రి యొక్క ఆజ్ఞలను పాటించడం ద్వారా దేవుని ప్రేమలో నెలకొని ఉన్నాడు. అదే మనము కూడా దేవుని ప్రేమలో నెలకొని ఉండాలంటే దేవుని యొక్క ఆజ్ఞలను పాటించాలి. ప్రైజ్ ద లార్డ్,
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. Praise the కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా ఈ వడకములో భక్తితో విశ్వాసంతో పాల్గొని దేవుని ప్రేమను అర్థం చేసుకొని, దేవుని ప్రేమ మరువని ప్రేమ, దేవుని ప్రేమ మారని ప్రేమ, కానీ దేవుని ప్రేమ నన్ను మార్చే ప్రేమ అనేటువంటి అంశాన్ని ధ్యానిస్తూ ఈ వడకములో మనందరం కూడా పాల్గొని దేవుని యొక్క దీవెనలు నిండుగా మెండుగా పొందుకుందాం. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా తపక్రియల బలిని నీకు అర్పించుచున్నాము. ఈ బలి అర్పణము వెనుక ఉన్న మా ఆశయములు నీ అంగీకారము పొందగలవని ఆశించుచున్నాము. అవి మా నిగ్రహ శక్తిని పెంపొందించును కాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన ఎంతో కృపతో ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనసులతో పాస్కా ఉత్సవములను కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రివైన నీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోటి వారి పట్ల సేవానిరతని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవనము దయచేసిన నీ ఘన కార్యములను స్మరించుట వలన మా యందలి నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమనుచుచున్నావు. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి
ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి నా సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రకు ఊటైన మీరే కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద దొక్కబడిన యేసుదేవా, మీకే ఆరాధన, మీకే ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పాపములకు గాను సిలువ మీద చిందబోసిన యేసు రక్తమా, మీకే ఆరాధన, మీకే ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. మీ సముఖము నిలచి మీకు పరిచర్య చేయటి మేము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారగమమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మరియు జగద్గురువును మా అంతున అగ్రపీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము.
ఉత్థానమగుత నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమును చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకొనము, వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీలో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీళ్లను మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగము నిరీక్షించుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను. ఈ అపోస్తులతో వచించిన ప్రభుని యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందాము. క్రీస్తు సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. శరీరక్తములు నిత్య జీవితము నన్ను కాపాడు. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం శుభనామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం
పరమాత్మ జీవాత్మతో ఏకమైన మధుర సంగమం. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభనామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసు నామం శుభనామమే. పునీత ఇన్యస్వార్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతుల దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మీ స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. కరుణామయుడవైన ఓ సర్వేశ్వర, నీవు చేయు అద్భుత కార్యములకు గాను నీ ప్రజలు నీకు ఎనలేని కృతజ్ఞతలు తెలుపుచుందురుగాక. ఈ లోకమున పుణ్యయాత్ర కొనసాగించున్న వారు తరతరములు అమలులో ఉన్న నీ పవిత్ర నియమములను పాటించుచు కడన నీ దివ్య సన్నిధికి చేరుకొని నిన్ను నిత్యము దర్శించు భాగ్యమును పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దివ్య పూజానంతరము 7 గంటలకు దివ్య సప్రసాదారాధన ఉంటుంది. మరి మిమ్మల్ందరినీ కూడా ఆహ్వానిస్తూ దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరొకసారి మీకు అందరికీ కూడా ఈ ధ్యాన వడకానికి దివ్యవాణి టీవీ తరపున మనందరినీ కూడా హృదయపూర్వక ఆహ్వానిస్తున్నాము. దేవుని యొక్క దీవెనలు మీపై, మీ కుటుంబాలపై నిండుగా మెండుగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని మీ కుటుంబాల్ని సదా దీవించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చట